చూస్తే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోల్కతా వెళ్తున్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలిస్తున్నారు. న్యూజల్ పాయిగుడి నుంచి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరాయి. అటు సీఎం మమతా బెనర్జీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడుతున్న బోగిలను రెస్క్యూ టీం బృందాలు పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి, పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం అయితే జరిగింది. ఈ రైలు ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు? మాధురి, ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఇవాళ ఉదయం. దీనికి ప్రధానంగా గూడ్స్ ను కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంటుంది. ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మనకు స్థానికంగా తెలుస్తుంది. అయితే ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించడం మనకు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 5 మృతి చెందగా పదుల సంఖ్యలో పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా మంది క్షతగాత్ర పాలే మనకు తెలుస్తుంది. వీరందరినీ కూడా సమీప చికిత్స కోసం ఆసుపత్రులు ఇప్పటికే చేర్పించారు. అయితే ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ గూడ్స్ సంబంధించిన బోగీలు మొత్తం కూడా చెల్లాచెదురుగా పడిపోయినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం న్యూ జల్పాయిగురిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపాని నుంచి నిబ్బారి ఈ 2 స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం చోటు చేసుకున్న ఘటనలో ఇప్పటికే 5గురు మృతి చెందారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీన్ని ముఖ్యంగా ఒకే ట్రాక్ పై 2 ఎదురుగా రైలు రావటమే ప్రధాన కారణంగా ఈ ప్రమాద ఘటనకు కారణంగా చెప్తున్నారు. ఏదైతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడైతే ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరూ కూడా ఇప్పుడు సహాయక చర్యలు చేపడుతున్న వారు సమీప ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఇప్పటికే చేర్పించారు. ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గూడ్స్ సంబంధించిన రైలు అంటే బోగి మొత్తం కూడా చెల్లాచెదురు పడిన నేపథ్యంలో బోగిల కింద ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా ఇప్పటికే అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు వెలికి తీసేందుకు. అదేవిధంగా ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ లో కూడా ప్రమాదం జరిగిన సంఘటనలో ప్రయాణికుల నేపథ్యంలో ప్రయాణికులు గాయపడ్డ వారందరికీ ఇప్పటికే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులు చేర్పిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం నేపథ్యంలో ఆ దిశగా రైలు అధికారులు ఉన్నతాధికారులందరూ ఇప్పటికే చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రమాద కారణాలు ఏంటి, అసలు ఎలా జరిగిందని దాని మీద ఒకవైపు చర్యలు చేపడుతున్నా, మరోవైపు ఏదైతే ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ కూడా చికిత్స కోసం సమీప ఆసుపత్రికి చేర్పిస్తున్నారు. ఈ మొత్తం కూడా పశ్చిమ బెంగాల్లో ఈ న్యూ జల్పాయిగురిలో జరిగిన ఘటనలో మొత్తం కూడా రైల్వే అధికారులు ఇప్పటికీ అప్రమత్తమైన అయినట్టు కూడా మనకు సంఘటన తెలుస్తుంది. ప్రమాద కారణాలు ఏదో దీని మీద ఒక నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వ నివేదిక కూడా కోరే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మాధవి, అయితే రాజేందర్, గత సంవత్సరం జరిగిన రైలు ప్రమాదం లాగే ప్రస్తుతం జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి కూడా సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే లోకో పైలట్ నిర్లక్ష్యం అని అనుకోవచ్చా? దీనికి సంబంధించి అటు రైల్వే అధికారులు ఏమైనా అధికారికంగా ప్రకటన చేస్తారంటారా ఈ రైల్వే ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి? ఖచ్చితంగా ఈ ప్రమాదం ఈ పశ్చిమ బెంగాల్లో న్యూ జల్పాయిగురిలో జరిగినటువంటి రంగపాని నిబ్బారి ఈ 2 స్టేషన్ల మధ్య జరిగిన ఘటన
దీని ప్రధాన కారణం ఏంటి? సిగ్నల్ వ్యవస్థ లోపమా లేకపోతే నిర్లక్ష్యమా అనే దాని కోణంలో ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేపడుతున్న మనకు తెలుస్తుంది. రైల్వే శాఖకు సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆ ఘటన ప్రాంతానికి ఇప్పుడు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు. అయితే మొత్తంగా ప్రస్తుతానికి ఈ రైలు ట్రాక్ ని క్లియర్ చేయటము, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని ఆ చికిత్స నిమిత్తం ఆసుపత్రి చేర్పించడం, మరోవైపు ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగే అవకాశం నేపథ్యంలో వారిని వారి బంధువులకు అప్పగించే కార్యక్రమంలో ఉన్న నేపథ్యంలో అధికారులు బిజీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఘటన ఎందుకు జరిగింది, దీని ప్రధాన కారణం ఏంటి, లోపం ఎక్కడున్న అంశం మీద కూడా ఒక నివేదిక కోరి సంబంధిత వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఉదయం జరిగిన ఘటనలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక, డీటెయిల్ నివేదిక కోరే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒకవైపు ప్రమాద ఘటనకు జరిగిన కారణాలు తెలుసుకుంటూనే మరోవైపు అక్కడ ఎవరైతే సహాయక చర్యలు చేపడుతున్నారో, ఎవరికైతే గాయాలు జరిగిన అందరికీ కూడా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రి చేర్పించే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మాధురి అండ్ రాజేందర్, అటు సీఎం మమతా బెనర్జీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారంటున్నారు. ఈ రైలు ప్రమాదానికి సంబంధించి ఆవిడ ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించిన కారణం అనేది అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఇది ఇవాళ జరిగింది ఘోర ప్రమాదంగా మనం చెప్తున్నారు. ఎందుకంటే ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఢీకున్న నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా రైల్వే శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇప్పటికీ అక్కడ చేరుకున్న నేపథ్యంలో ప్రమాదానికి జరిగిన సంఘటనలు కారణం ఏంటి అనే అంశం ఆ కోణంలో అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు సహాయక చర్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం మనకు తెలుస్తుంది. ఎందుకంటే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన సహాయక చర్యలు కూడా ఇప్పటికే అన్ని సంబంధిత శాఖ మంత్రులతో పాటు అధికారులను కూడా అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికైతే అక్కడ ఘటనా స్థలం చేరుకున్న తర్వాత అసలు ప్రధాన కారణం ఏంటి, దీనికి కారణమైన అంశం మీద రైల్వే ఉన్నతాధికారులతో ఆమె అడిగి తెలుసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. बात